37వ అధ్యాయము, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనం ధ్యానం చేసుకుందాం. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాలను బాగా పరిశీలిస్తూ ఉంటే నేటి దినాల్లో ప్రతి మనిషి జీవితంలో కూడా కోపం అనేది ఏలుబడి చేస్తూ ఉంది. ఈ కోపం వల్ల భర్తను చంపుకున్న వారు చాలా మంది ఉన్నారు, భార్యను చంపుకున్న వారు కూడా ఉన్నారు, కోపంలో బిడ్డలను చంపుకున్న వారు ఉన్నారు, చివరికి అదే కోపాన్ని బట్టి తన జీవితాన్ని ముగించుకున్న వారు కూడా ఉన్నారు. బైబిల్లో ఉన్న ప్రభు చెప్తున్న మాట, కోపాన్ని మానండి. కోపం వల్ల నీ కుటుంబానికి ఆశీర్వాదం అనేది రాదు. కోపాన్ని బట్టి మీ జీవితంలో గొప్ప మేలు మీరు చూడలేదు. కోపాన్ని బట్టి సాధించేది కూడా ఏది మన జీవితంలో లేదు. ఏ కుటుంబంలో అయితే కోపం అనే పదాన్ని వాడుతూ ఉంటారో ఏనాడు వారి కుటుంబాలు సంతోషంగా ఉండవు. ఎప్పుడు వారి జీవితాలు వారికున్న సమయం అంతా కూడా కోపంతో ఉంటారు కనుక, కోపంలోనే వారి జీవితాలు ముందుకెళ్తాయి కనుక అనురాగ బంధాలు వారికి దూరం అయిపోతాయి, ఆత్మీయతలు వారికి దూరం అయిపోతాయి. చివరికి దైవజనమ ఏ విలువైన జీవితం అయితే దేవుడు ఇచ్చాడో కోపంలో వారికి తెలియకుండానే వారి జీవితాలు ఏమవుతాయంట, ముగించబడతాయి. దేవుడి స్తోత్రం. దేవుడు వాక్యం అంటుంది, కోపాను మానము, ఆగ్రహమును విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడికే కారణము. దేవుడి స్తోత్రం. కోపం దేనికి కారణం అంట? కీడికి. కోపాన్ని బట్టి ఏ కుటుంబాలు కూడా సంతోషించే చరిత్ర భూలోకం లేదు. కోపాన్ని బట్టి జీవితాన్ని పాడు చేసుకున్న వారు ఉన్నారు, కోపములో ఆవేశములో భర్తను చంపుకున్న వారు ఉన్నారు, కోపములో భార్యను చంపుకున్న వారు ఉన్నారు, కోపములో బిడ్డలను చంపుకున్న వారు ఉన్నారు, బిడ్డని కోపపడితే అమ్మని చంపేవారు ఉన్నారు. అంటే కోపం అనేది మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. కోపం అనేది కుటుంబ వ్యవస్థను పాడు చేస్తుంది. కోపం అనేది మానవ జీవితంలో దేవుడు ఏర్పరిచిన అనురాగ బంధాలను, దేవుడు ఏర్పరిచిన ప్రేమానురాగ బంధాలను ఏ కుటుంబాలు అయితే కోపం అనే దాన్ని వాడుతూ ఉంటారో, ఏ వ్యక్తుల జీవితాల్లో కోపం బయటకు వస్తూ ఉంటుందో వారు దేవుని బట్టి దీవించబడు, దేవుడి సన్నిధిలో వారు ఆస్వాదించబడు. మనం ఎంత ప్రార్థించిన వ్యక్తులమైనా, ఎంత విశ్వాసం కలిగిన వ్యక్తులమైనా, ఎంతగా దేవుడి పనిలో కొనసాగే వ్యక్తులమైనా, ఎంతగా దేవుడి కోసం కన్నీరు కచ్చే వ్యక్తులమైనా, నీ ఆశీర్వాదాలన్నీ కూడా ఒక్క కోపం ఏం చేస్తుందంట, అడ్డుపడుతుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా కోపాన్ని బదులుగా ప్రేమను బయటికి తీస్తే, ఏ క్రీస్తు ప్రేమ అయితే నీ గుండెల్లో ఉంటే దాన్ని మరుగు చేసి కోపంతో ఉన్నావో ఆ కోపాన్ని సమాధి చేసి దేవుడు ప్రేమను బయటికి తీసేవారిగా మనం మారుతూ ఉంటే ప్రతి కుటుంబం కూడా సంతోషంగా మారిపోతారు, ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా మారిపోతారు. ఆ కుటుంబాలు ఎక్కడ కూడా గొడవలు ఉండవు, ఎక్కడ కూడా దెబ్బలాట్లు ఉండవు. ఎందుకంటే భర్తలో ఉన్న ప్రేమ బయటికి తీస్తూ ఉంటాడు, భార్యలో ఉన్న ప్రేమ బయటికి తీస్తూ ఉంటే, బిడ్డల్లో ఉన్న ప్రేమ బయటికి తీస్తూ ఉంటే, నలుగురిలో కూడా ప్రేమ అనే బీజమే ఉంది కనుక ప్రేమకు మూలకర్త అయిన దేవుడు వారి గుండెల్లో ఉంటాడు కనుక, వారి కుటుంబాల్లో ఉంటాడు కనుక, ఆ ప్రేమ కలిగిన తత్వాన్ని బట్టి ఫ్యామిలీ అంతా ఎలా ఉంటారంటే 6 పూలు 3 కాయలు. దేవుడి స్తోత్రం. ఈ రోజులు ఎక్కడ చూసినా దేవుణ్ణి నమ్ముకున్నా, దేవుణ్ణి ఆరాధిస్తున్నా, కోపాన్ని బట్టి విడిచిపెట్టకుండానే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కోపాన్ని వదులుకోకుండా దేవుడు సూచిస్తూ ఉన్నారు. ఈ కోపం వల్ల సాధించేది ఏముంది? కోపం అనేది అపవాదం ఆయుధం. ఏ కుటుంబంలో కోపం ఉంటుందో వాడు అక్కడ వచ్చి కూర్చుంటారు. ఎవరి హృదయాల్లో కోపం ఉంటుందో ఆ హృదయాల్లో దేవుడి స్థానం కొట్టువేయబడుతుంది. అపవాదం అనే వాడికి ఆయుధం కోపం కనుక వారి గుండె లోతుల్లోకి వస్తుంది. ఆ కోపం గుండె లోతుల్లోకి వచ్చిన తర్వాత నీకు తెలియకుండానే మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతాం, నీకు తెలియకుండా అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం, నీకు తెలియకుండా చేతులార భార్య చంపుకుంటాం, నీకు తెలియకుండా చేతులార భర్తను చంపుకుంటాం, నీకు తెలియకుండా చేతులార బిడ్డలు చంపుకుంటాం, నీకు తెలియకుండా ఊరు పోషించుకుంటావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
ఒక్క కోపం నీ కుటుంబం అంతా కూడా పాడు చేసేదిగా మారుతుంది. ఒక్క కోపం నీ కుటుంబాన్ని అల్లకొల్లలుగా మారుస్తుంది. ఒక్క కోపం శౌరికి నీ 100 ఏళ్ల పాటు ఉన్న ఆయుష్కాలాన్ని అర్ధాంతరం ముగించుకునే స్థాయికి ఈ కోపం తీసుకు దేవుడి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, కోపాన్ని మానండి. ఏ కోపాన్ని బట్టి నీ జీవితాల్లో సాతాను వస్తుందో, ఏ కోపాన్ని బట్టి నీ ఇంటిలో దేవుడి స్థానం కోల్పోతున్నావు, ఏ కోపాన్ని బట్టి నీ జీవితంలో రావాల్సిన ఆశీర్వాదం రాకుండా ఈ కోపమైన ఆయుధం అడ్డుపడుతుందో, ఏ కుటుంబం అయితే కోపాన్ని సమాధి చేసి నీ గుండె లోతుల్లో ఉన్న ప్రేమ బయటికి తెస్తావో, ఆ ప్రేమే నీ కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఆ ప్రేమే నీకు అనురాగం కల్పిస్తుంది. ఆ ప్రేమ మంచి జీవితం ఇస్తుంది. ఆ ప్రేమైన దేవుడు నీ ఇంటిలో కొలువై దేవుడి స్తోత్రం. ఎంతో మంది పాపాలు చూస్తలేదా? కోపంతో భార్య కొడుకు ఒక దెబ్బ చూడుకునేది. ఎంతో మంది కోపంతో పిల్లల్ని పక్కన ఏముందో చూడకుండా అది రాడ్డో కర్రలో పడితే చచ్చిపోయి బిడ్డలు. ఎంతో మంది భర్త మీద కోపం రగిలిపోయి తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల చచ్చూరుకున్నాడు. దేవుడి స్తోత్రం. చేతులారా నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు దేవుని కలిగిన వ్యక్తి అయితే, దేవుని నమ్మిన వ్యక్తి అయితే, దేవుని ఆరాధించిన వ్యక్తి అయితే, నిజముగా నువ్వు దేవుని ప్రేమించిన వ్యక్తి అయితే నీలో ఉన్న కోపం చావాలి. దేవుడిచ్చిన ప్రేమ బయటికి రావాలా. దేవుడి స్తోత్రం. ఏ కుటుంబాలు అయితే ప్రేమకు స్థానం కలిగించబడుతుందో ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఏ ఇంటిలో హృదయాల్లో కోపంతో రగిలిపోతూ ఉంటారు దేవజనమా, అక్కడ దేవుడు ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. దైవ కార్యం వారు చూడలేరు. దేవుడు మేలు చెందుకంటే ఈ కోపం అనేది అపవాద ఆయుధంగా ఉంది కనుక, అపవాది చేతులు బాణంగా ఉంది కనుక నీ కోపంతో రగిలిపోతూ ఉంటే నీ సమయం అంతా కూడా దాంతో గడుపుతూ ఉంటావు. భార్యతో, భర్తలతో, పిల్లలతో అనురాగ బంధాన్ని కోల్పోతూ ఉంటావు. కోపంతో దేవుడి సన్నిధి దూరం అయిపోతావు. కోపంతో దేవుడి వాక్యం దూరం అయిపోతావు. కోపంతో తండ్రికి దూరం అయిపోయి వ్యక్తులు మారిపోతావు. అంటే ఒక్క కోపం నువ్వు కలిగి ఉండి 99% ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు, 99% విశ్వాసం కలిగి ఉన్నావు, 99% దేవుడి కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉన్నా ఈ 99 ఆశీర్వాదాలను ఒక్క కోపం సర్వనాశనం చేసే దేవుడి స్తోత్రం. బిందె నిండా నాకు పాలునే అనుకున్నావు కానీ విషం అనే సుక్క దాంట్లో వేసి మర్చిపోతున్నావు. బిందె నిండా ఎన్ని పాలుంటే లాభం ఏంటి? బిందె నిండా ఎన్ని పాలుంటే లాభం ఏంటి? ఒక్క విష సుక్క దాంట్లో పడితే దేవతనమా ఈ బిందె నిండా ఉన్న పాలు నీకు ఉపయోగకరంగా మారు. ఈ బిందె నిండా ఉన్న పాలు నీకు తాగడం పనిచేయవు, నీ బిడ్డలో తాగడం పనిచేయవు, నీ టీ ఇట్టుకుని పనిచేయవు. నువ్వు అనుకుంటున్నావు బిందె నిండా నాకు పాలు అనుకున్నావు కానీ విశ్వక దాంట్లో పడిపోయి దేవుడి స్తోత్రం. 99% దేవుడితో ఉన్నా, ప్రార్థించిన వ్యక్తులుగా ఉన్నా, విశ్వాసం చెప్పుకున్నా, ప్రార్థన జీవితం కలిగి ఉన్నా, విశ్వమనే కోపాన్ని ప్రార్థనలో కలుపుకుంటే, విశ్వమనే కోపాన్ని విశ్వాసంలో కలిపి ఉంటే నీ ప్రార్థన పాడు చేస్తుంది, నీ విశ్వాసం పాడు చేస్తుంది. నువ్వు గొడ్డిలాగా దేవుళ్ళు కష్టపడ్డా కోపం అనే విషయం ఏం చేస్తుందంటే నీ తీవ్రలన్నిటికీ అడ్డుగా దేవుడి స్తోత్రం. ఒక్కసారి నీ పిడికిడ గుండెల్లో ఉన్న కోపాలతో కూర్చొంత బయటకు వద్ద ప్రేమ మే. ఒక్కసారి నీ గుండెల్లో ఉన్న కోపాలతో కూర్చోడు. నీ కోపం వల్ల జీవితంలో మార్పు లేదా? మనిషి జీవితంలో పగ ఇక్కడ ఉంది, కోపం ఇక్కడ ఉంది, అసూయ ఇక్కడ ఉంది, దేశం ఇక్కడ ఉంది, కన్నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, బాధ ఇక్కడ ఉంది, వేదన ఇక్కడ ఉంది, ప్రేమ ఇక్కడ ఉంది. ఏది బయటకు నువ్వు తీస్తావో దానిలాగా మారిపోతావు. కోపం బయటికి తెస్తే నీ రూపురేఖలు మార్చబడతాయి, నీ మాట తీరు మార్చబడుతుంది, నీ గుణంలో మార్పు అవుతుంది, నీ ఆలోచనలో మార్పు అవుతుంది. చివరికి నీ కోపం తగ్గ ఫలితాన్ని నీ కుటుంబం అనుభవిస్తారు. దేశాన్ని బయటికి తెస్తే దాని రూపురేఖలు తెచ్చుకుంటాం, దానిలో అనిచ్చే వ్యక్తిగా మారిపోతావు. చివరికి ద్వేషాల తగ్గ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీలో ఉన్న ప్రేమను బయటకు తెస్తే నీ రూపురేఖలు మార్చబడతాయి, నీ ఉద్దేశం మార్చబడుతుంది, నీ ఆలోచనలు మార్చబడతాయి, నీ తలంపులు మార్చబడతాయి. ప్రేమకున్న ప్రతిఫలం ఆశీర్వాదం. హల్లెలూయా. కోపాల వల్ల వచ్చే ప్రతిఫలం నీ కుటుంబ నాశనం, నీ జీవిత వినాశనం, నీ బిడ్డల కన్నీరు, నీకు వ్యాధి
ఇది అర్థము కాక మనుషులకి దేవుడు నమ్ముకున్నా, దేవుని కలిగి ఉన్నా, దేవుని వెంబడిస్తున్నా మీ విశ్వాసం ఏంటి అని చెప్పుకున్న వారి జీవితాల్లో ఆ కోపం వారు చంపుతుంది. ఆ కోపం వారి జీవితానికి దేవుడు మేలు చేయకుండా, ఆ కోపం దేవుడి వల్ల వచ్చే ఆశ రాకుండా, ఆ కోపాన్ని బట్టి ఏ దేవుడికి గంటల ప్రార్థిస్తున్నా అనుకున్న మేలు జరగనోకుండా 99% దేవుల్లో ఉన్న ఒక్క కోపం ఏం చేస్తుందంట, మనుషుని పతంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంది. దేవుడి స్తోత్రం. అందుకే ప్రభువు కోపాన్ని మానుకోండి, ఆగ్రహించాలట, విడిచిపెట్టండి. దేవుడి స్తోత్రం. నీలో కోపాన్ని చంపుకుని ఎంతకాలం దేవుడితో ఉన్న చచ్చిన దీవించబడవు. మరిసిన కాంసాభిషేకం మారా. దేవుడితో ఉండాలంటే సాత్వికుడిగా మారా. దేవుడితో ఉండాలి మెత్తన మనసుగా మారా. నీ దేవుడు కోపగ్రస్తుడు మారి ఎవరి భూమి మీద ఉండేది. ఆయన సాత్వికుడిగా ఉన్నాడు కనుక, దీర్ఘశాంతిగా ఉన్నాడు కనుక, దయాళుడిగా ఉన్నాడు కనుక, ఆవేశం లేనివాడిగా ఉన్నాడు కనుక, మనిషి తప్పులు క్షమించుకుంటూ ముందుకెళ్ళిపోతూ ప్రతి మనుషుని కూడా బాగు చేయాలంటే ఆయన గుండెలు ఏం కనిపించాలి? ప్రేమ. దేవుడి స్తోత్రం. ఆ దేవుని కలిగి నీ జీవితంలో ప్రేమ ఉందా? ఆ దేవుణ్ణి ఆరాధించి నీ బతుకులో ప్రేమ ఉందా? మాటి కోపడుతూ ఉగ్రత అయిపోయి దేవుడు దూరపరుచుకొని, దేవుడు మందిరం దూరపరుచుకొని విశ్వాసాన్ని చెప్పుకుంటూ నీ జీవితం ఎంతో ప్రార్థన ఫలితం లేకుండా ఏడ్చే కారణం ఆ ఒక్క కోపానికి పడుతుంది. ఆ ప్రేమ ఎంత వచ్చానమ్మా. ఈనాడు ఉదయకాలం దేవుడు అంటే ఎన్నో కుటుంబాలు దీన్ని బట్టి పతనమైపోయాయి, ఎందరో బతుకులు దీన్ని బట్టి నాశనం అయిపోయాయి, ఎందరో జీవితాలు శరకాల కోపములో ప్రాణాలు పోగొట్టుకున్నారు లేదా? శరకాల కోపములో భార్య చంపుకునేవారు లేరా? శరకాల కోపములో భర్త చంపేవారు లేరా? శరకాల కోపములో నిండి యవనస్తుల జీవితాలు ఆవేశంతో కోపంతో పరిగెత్తి 15-10 సంవత్సరంలో చచ్చిపోయేవారు లేరా? కారణం ఏంటా? కోపం ఏం చెప్పు నీకు అర్థం కాదు. కోపం అనేది నీ జీవితాన్ని మతమరిపులో చేస్తుంది. నీకు తెలియకుండా నీ భర్తకి చెంచసల మారుతుంది. నీకు తెలియకుండా నీ భర్తని చేతులను చంపమని నేర్పుతుంది. నీకు తెలియకుండా బిడ్డల్ని చంపేమంటుంది. నువ్వు చదవకంటుంది, నువ్వు చచ్చిపో. దేవుడి స్తోత్రం. ప్రేమ నిన్ను బ్రతికిస్తుంది, కోపం నేను ఏం చేస్తున్నట్ట చంపుతుంది. దేవుడి స్తోత్రం. మానుకో నేటి దైవచనమా, అందుకే ప్రేమించువాడిగా నీవు ఉంటే బతుకంత సంతోషం నీవు చూడవా? ప్రేమించేవాడిగా నీవు ఉంటే బతుకంత సంతోషం నీవు చూడవా? అటువంటి వారి గుండెల్లో, అటువంటి వారి గుండెల్లో కొలువై ఉంటాడు దేవుడు, కొలువై ఉంటాడు దేవుడు, కొలువై ఉంటాడు దేవుడు, కొలువై ఉంటాడు దేవుడు. హల్లెలూయా. యాకోబు గ్రంథం 1వ అధ్యాయము, యాకోబు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం ధ్యానం చేసుకుందాం. ఎందుకనగా మనిషి కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. తపలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం గమనిస్తే, నరుని కోపము దేవుని నీతిని ఏం చేయదంట? నెరవేర్చలేదు. ఈ మాట చెప్పారు.
అవును చెప్పారు దేవుడి స్తోత్రం. మనిషి జీవితంలో కోపం కలిగిన వాడిగా ఉంటే దేవుడి చిత్తం నెరవేర్చను. మనిషి గుండెల్లో దేవుడు కోపం లేకుండా నెరవేరుస్తాం. ఈ స్వయాన పలుకుతున్న మాటలు మనిషి చెప్పినవి కాదు, దేవుడే మాట్లాడుతున్నావు. ఈరోజు నీ గుండె లోతుల్లో ఉంటే నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేవు. కోపం కలిగిన మనస్సు కలిగి ఉంటే దేవుడు నిత్య వ్యక్తిగా ఉండలేవు. కోపంతో ఉన్న వ్యక్తిగా ఉంటే దేవుడు నీతిని జరిగించేవాడుగా ఉండలేవని స్వయాన దేవుడే మాట్లాడుతున్నారు. అంటే మనిషి దేవుడు నమ్ముకుంటే ఏమి పోవాలా? కోపం అనే బేజం పోవాలా. దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా మంది దేవుడికి ప్రార్థించిన వారి గుండె లోతుల్లో ఉన్న కోపం మటుకు పోదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నా వారి జీవితంలో ఉన్న కోపాన్ని చంపుకోరు. దేవుడికి ప్రార్థిస్తూ ఉంటారు, దేవుడికి మొరపెడుతూ ఉంటారు, ఉపవాసంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, దేవుడి కోసం ముందుకు వెళ్ళే వ్యక్తులుగా ఉంటారు. కానీ వారి జీవితంలో ఉన్న కోపం అనే బేజాన్ని చంపకుండానే ఇన్ని రకాలుగా ముందుకెళ్తారు. దేవుడి స్తోత్రం. అయితే ప్రభు అన్నాడు, నరుని కోపం వచ్చేత దేవుడి నీతి నెరవేర్చబడదు. నీకు తెలియకుండా దేవుని బాధ పెట్టే వ్యక్తికి వెళ్ళిపోతావు. నీకు తెలియకుండా దేవుడు దుఃఖ పెట్టి క్యారెక్టర్లోకి వెళ్ళిపోతావు. నీకు తెలియకుండా దేవుడి చిత్తాన్ని మరుగు చేసి బ్రతుకుతావు. నీకు తెలియకుండా దేవుడి సంకల్పాన్ని దాటుకుని వెళ్ళిపోతావు. దానివల్ల నీకు వచ్చే లాభాన్ని చూస్తే దైవజనమ కష్టాలు క్యూ కడతాయి, బాధలు క్యూ కడతాయి, కన్నీరు వంటి పరిస్థితి. ఎందుకంటే దేవుడి చిత్తం జరిగిస్తానుకున్నావు కానీ నీకు తెలియకుండా క్యారెక్టర్లో చేంజ్ అయిపోతుంటావు. నీకు తెలియకుండా మాట తీరు మారిపోతూ ఉంటుంది. నీకు తెలియకుండా ఉద్దేశంలో చేంజ్ అయిపోతూ ఉంటావు. నీకు తెలియకుండా నీ గుణం మారిపోతూ ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నరుడు కోపంతో ఉంటే, నరుడు ఆవేశంతో ఉంటే, మనిషి కోపం కలిగిన వాడిగా ఉంటే దేవుడి చిత్తాన్ని, దేవుడి సంకల్పాన్ని, దేవుడి నీతిని వాడు నెరవేర్చలేడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే కోపం ఒక మనిషి జీవితంలో ఉంటే వాడు దేవుడి దగ్గరగా ఉండలేడే. దేవుడి చిత్తం జరిగించలేడే. దేవుడి సంకల్పం నెరవేర్చలేడే. అంటే కోపం వల్ల దేవుడికి దూరం అయిపోతాడు, దేవుడి చిత్తానికి దూరం అయిపోతాడు, దేవుడి సంకల్పం దూరం అయిపోతాడు. దూరం అయిపోయిన మనిషి అపవాది చేతుల్లో పడతాడు. దేవుడి స్తోత్రం. వాడుకున్న ఆయుధం, అపవాదికి ఉన్న ఆయుధం కోపం అయితే దేవుడికి ఉన్న ఆయుధం చెప్పాలి ప్రేమ. దేవుడి స్తోత్రం. కోపం అనేది నీ జీవితాన్ని చంపుతుంది, నీ బతుకును చంపుతుంది, నీ భర్త చంపేలా చేస్తుంది, నీ భార్య చంపేలా చేస్తుంది, చివరికి నిన్ను చంపేలా చూస్తుంది. ప్రేమ భర్తను బతికించుకుంటుంది, భార్యను బతికించుకుంటుంది, నీ కడుపును పుట్టిన బిడ్డలు బతికించుకుంటుంది. ప్రేమ అంటే చావద్దు, దేవుడి కోసం బతికి గొప్పగా మారిపో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే కోపంలో మనుషులు అంటే నరికేవాడు మారిపోతూ ఉంటారు. తల్లి అంటే తనరికెత్తాడు. దేవుడి స్తోత్రం. చేతుల్లో కత్తి పట్టుకొని కోపం నేర్పుతుంది. నీ చేతుల్లో కత్తి పెట్టాను కనుక నరికో అంటుంది కోపం. అదే నీ చేతుల్లో ప్రేమ ఉంటే తల్లిని ప్రేమించు, తండ్రిని ప్రేమించు, భార్యను ప్రేమించు, బిడ్డలు ప్రేమించు, పక్కవాడిని ప్రేమించు, చివరికి నిన్ను నువ్వు ప్రేమించుకోరా. దేవుడి స్తోత్రం. అది దేవుడి చేతుల్లో ఆయుధం. అపవాది చేతున్న ఆయుధం కోపం. దేవుడి స్తోత్రం. ఎంతో మంది కుటుంబాల జీవితాన్ని దేవుడి చిత్తం నీకు తెలియకుండా తొందరతో వెళ్ళిపోతున్నదేమో. నీ కోపాన్ని చంపే మనిషిగా నీళ్ళు అన్ని రకాల గుణాలు దేవుడు పెట్టాడు. కోపం, దేశం, పగ అన్ని ఇక్కడ ఉన్నాయిరా. ఏది బయటికి తీర్చదల మారిపోతావు. కోపం బయటికి తీస్తే నీ రూపురేఖలు కోపంతో మారిపోతాయి. ద్వేషం బయటికి తీస్తే నీ రూపు తగ్గట్టుగా మారుతాయి. ప్రేమ బయటికి తీస్తే కమ్మన మాట బయటకు వస్తుంది, అనురాగం మాట బయటకు వస్తుంది. భర్తను అంటావు, భర్త గారు అది కోపం. దేవుడి స్తోత్రం. చాలా మంది ఆడవాళ్ళు చూస్తాం. అప్పుడు మనం చెప్పింది భర్త తేలేదా ఇది వండాలంటికి ఏంటమ్మా భర్త చెప్పింది తేగపోతే ఏమనుకోండమ్మా. దేవుడి స్తోత్రం. మళ్ళీ తన సాయి కడతాను. దేవుడి స్తోత్రం. కూడతారు కదా, ఉప్పు వేస్తుంది,
కారణం ఎంత అంటే తెలియదు, కోపాలు పడుతున్నది. అదే చెప్పి తెచ్చినప్పుడు మా ఆయన రాక వస్తున్నాడు, మసాలా వేసి, ఎవరెస్ట్ మసాలా వేసి, ఇంకేముంటాయి చికెన్ మసాలా వేసి శుభ్రంగా వండి వచ్చే టైంకి దగ్గుని పెడతావు. దేవుడిస్తూ అదే కోపం వచ్చిందా వండి పెడ హల్లెలూయా హల్లెలూయా. ప్రేమగా ఉన్నప్పుడు దగ్గర కూర్చోబెట్టి నువ్వో మొత్తం ఆయన మొత్తం తింటావు. అదే కోపం రాగా మొహం కొట్టి భార్య ఇల్లు కూర్చుంటావు. పిలిచినా పలకం, కాలు పట్టుకున్న పలకం, ఎంత చెప్పినా పలకం. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అంటే కోపం వల్ల దేవునికి ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. భార్యతో, బిడ్డలతో, కుటుంబంతో ఉన్న అనురాగ బంధాన్ని చేతులను పోగొట్టుకుంటున్నాం. కొంతమంది మగవాళ్ళైతే కోపంతో 3 రారు, 3 రోజులు రారు. ఆ తుప్పలు ఆ కప్పలు తిరిగి సింపుల్ చుట్టూ అంత దేవుడిస్తూ అంటే నీకు తెలియకుండా 3 రోజులు భార్య ప్రేమ పోగొట్టుకున్నారా? బిడ్డల ప్రేమ పోయింది. సాతాను కోపం పెట్టి 3 చేసి అక్కడక్కడ మెట్లు అడుగుతుంటారే, అక్కడ కూర్చోబెడుతుంది. లోపల మనసు అయితే వెళ్ళిపోతాయి. లోపల నేను చెడుసు అల్లే 3 రోజులు అడుక్కునేలాగా ఆఖరి మెట్ల మీద గడుపుతాడు. బాగా గడుపుతూ ఉంటాడు. సో డబ్బులు అయిపోయిన తర్వాత అడుగుతాడు. అడిగే ఈ 3 రోజులు కూడా నీ భార్య పోగొట్టుకున్నారా? ఈ 3 రోజులు బిడ్డలు పోగొట్టుకుందాం. ఈ 3 రోజులు కుటుంబ వ్యవస్థను పోగొట్టుకుందాం. ఈ 3 రోజులు బిడ్డల మాట పోగొట్టుకున్నాం. అదే ప్రేమ కలిగిన వాడైతే అక్కడే ఉండి సమాధానపడి దేవుళ్ళు ముందుకెళ్తా. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఈ రోజుల్లో ఎంతో మంది జీవితాలు వారికున్న కోపాన్ని బట్టి పాడు చేసుకుంటున్నారు. ఎంతో మంది కుటుంబాలు చేతులను నాశనం చేసుకుంటున్నారు. ఎంతో మంది యవనస్తులు ఒక అమ్మకు మాట అంటే జీవితం ముగించుకుని కోపంతో వెళ్ళి చనిపోతున్నారు. ఆ కోపాన్ని ప్రవర్తన మానండి. అది సాతాను చేతుల్లో ఉన్న ఆయుధం, అపవాది చేతుల్లో ఉన్న ఆయుధం. దాన్ని ఎవరైతే చంపుతారో, ఎవరైతే బయటికి ప్రేమ తీస్తారో వారి జీవితాలు పచ్చగా మారిపోతాయి. వారి కుటుంబాలు పచ్చగా మార్చబడతాయి. వారి బతుకులు పచ్చగా మార్చబడతాయి. వారింటిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. వారి గుండెల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఎప్పుడు వారు కొట్టుకోరు. దేవుడి స్తోత్రం దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడు వారికి ఫైటింగ్ లేవో, ఎప్పుడు వారు కొట్టుకోరు, ఎప్పుడు వారి జీవితాలు చూస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఇదేంటి వివాహం 20 సంవత్సరాలు అయింది, ఎప్పుడు వారు కొట్టుకొనుకుంటాం. దేవుడి స్తోత్రం. కారణం ఒకరి గుండెలో ఒకరికి ఏముందంటే ప్రేమ. హల్లెలూయా. అత్త గుండెల్లో కోపం లేదు, ప్రేమ ఉంది కనుక. భార్య గుండెల్లో కోపం లేదు, ప్రేమ ఉంది కనుక. చిన్న చిన్న ఆటంకాలు వచ్చిన ఈ ప్రేమ తొక్కేత. దేవుడి స్తోత్రం. కోపడకుండా తొక్కు పెట్టి సరే ఏం చేస్తాం? దేవుడి స్తోత్రం. సొంతం వాక్య సామెతల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేసుకుందాం. 29:11. అమ్మా బుద్ధిహీనుడు అమ్మా తన కోపమంతా బయట కనబరుస్తాడు. జ్ఞానము గలవాడు కోపం అణుచుకొని చూపకుండాను. దేవుడి స్తోత్రం. ఎంత బాగా ప్రేమ. ఒకటి కోపం అవుతుంది, నాకు ఒక్కుంటది. దేవుడు ఏం చేస్తాం అని చాలా. దేవుడి స్తోత్రం హల్లెలూయా. బుద్ధి లేనివాడు కోపం తెచ్చుకొని శత్రువుగా మారి కట్టుకున్న భార్య నరికేవాడు కొంతమంది. బుద్ధిహీనుడు కోపం తెచ్చుకొని బిడ్డలకు చంపుకో కొంతమంది. బుద్ధిహీనుడు కోపం తెచ్చుకొని భర్తను చంపడం కొంతమంది. కానీ ప్రభు వాక్యం అంటుంది, జ్ఞానము లేనివాడు, బుద్ధి లేనివాడు తన కోపమంతా బయట కనబరుచుతాడు. కానీ జ్ఞానం గలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండాను. దేవుడి స్తోత్రం. చెప్పాలి, జ్ఞానం కలిగి ఉన్నారో లేదో. నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే దైవసనమా నీ కోపం లోపల ప్రదర్శించమాక చంపే లోపల. దేవుడి స్తోత్రం. జ్ఞానం కలిగిన వాడు అయితే, దేవుని కలిగిన దాని అయితే, దేవుని ఆరాధించే కుటుంబాలైతే, దైవ
యెహోవా అగ్ని ప్రార్థనకు వచ్చిన తర్వాత దేవుడు ప్రేమతో నింపబడాలా. దేవుని గుండె లోతులో ఉండాలని కోరుకుంటున్నాం. దేవుడిని ఆశ్రయించాలని కోరుకుంటున్నాం. దేవునికి మేలు చేయాలని కోరుకుంటున్నాం. కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో ఈడ్చుకున్న జీవితం తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. నేను దేవుడు దీవించాలని ఆశపడుతున్నాను. నేను గొప్పవాడిగా ప్రభు మార్చాలని ఆశపడుతున్నా. నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న రోగాలు, నీకున్న అప్పులు, నీకున్న జబ్బులు ఈ మందిరంలో పోగొట్టను దేవునుకుంటా అవకాశం ఇస్తావా? ప్రవక్తున్నాడు, జ్ఞానం లేని వాడికి నీ కోపాన్ని లోకంలో ప్రదర్శించమక్క. జ్ఞానం కలిగిన వాడిగా, దేవుని నమ్ముకున్న వాడిగా, దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తిగా, జ్ఞానం కలిగిన వాడిగా మారి ఒకవేళ నీ కోపం వస్తుందా తొక్కేయకండి. దేవుడి స్తోత్రం. నీ కోపం లోపడుతుందా తెలిసిపోతుంది. నీ కోపం వచ్చేలోపు నేనేం చేయాలంట? క్రీస్తు సిలువ ప్రేమను గుర్తుంటే దీన్ని పట 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 తొక్కు చూపిస్తాం. దేవుడి స్తోత్రం. చెప్పండి. తొక్కాలి, చెప్పాలి. తొక్కాలి, చెప్పండి రాబు. తొక్కాలి, చూడండి. తొక్కాలి, పట 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 కోపాన్ని తొక్కాలి. పట 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 కోపాన్ని తొక్కాలి. సృష్టికర్త కలిగి ఉన్న ప్రేమను, ఈ దేవుడు కలిగి ఉన్న ప్రేమను, సృష్టికర్త కలిగి ఉన్న ప్రేమను, ఈ దేవుడు కలిగి ప్రేమను కోపాన్ని సంక్షేతాల వాళ్ళు ఇంకా ఎవరో చెట్లు ఎత్త పైకి. దేవుడి స్తోత్రం. మీ కోపం ఈ రోజు నుంచి చచ్చిపోలే కాక దేవుడు ప్రేమ మనుషులు కాక కొట్టండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 51వ వచనం ధ్యానం చేసుకుందాం. 51వ వచనం. మీరు సీను అరణ్యములో కాదేషు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలు మధ్యను నా మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఎదురుగా దేశమును చూస్తావు గాని మోషే నేను ఇశ్రాయేలుకి ఇస్తున్న దేశమును ప్రవేశింపవు. చాలు. దేవుడు ఇదేంటండి? 40 సంవత్సరాలు దేవుడి సేవలో పరిగెత్తిన మోషేకి చూసారు. 40 సంవత్సరాల కుటుంబాన్ని విడిచిపెట్టి, లోక సుఖాన్ని విడిచిపెట్టి, భార్య బిడ్డలు విడిచిపెట్టి 6 లక్షల మంది కొనుక్కుంటూ భారాలు మోసి దేవుడు చెప్పిన పని చెయ్యాలని
మోషే జీవితం పరిగెడితే దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు వాగ్దానము చాలవురోయ్. దేవుడి స్తోత్రం. ఏంటండి ఇది? మీ మైండ్కి అర్థమవుతుందా? 40 సంవత్సరాల పాటు ఈ లోక సుఖాన్ని విడిచిపెట్టి మనశ్శాంతి కోల్పోయి దేవుడి సేవను భుజాల మీద వేసుకొని లోకాన్ని విడిచిపెట్టి దేవుడి కోసం పరిగెత్తి దేవారాత్రులు కూడా దేవుడు కష్టపడిన మోషేతో చెప్తున్న మాట, మోషే నువ్వు మట్టిగా వాగ్దానము చాలు. ఎందుకంత కోపం దేవుడికి? మోషే ఎంత దూరంగా ఉంటే మన ఆదివారం మాత్రం చపాతాపగా చేస్తాం, మిగతా మన పని. దేవుడి స్తోత్రం. ఒక ఆదివారం వచ్చిన వాళ్ళు పాటలు సేవ అయిపోయి దేవుడి స్తోత్రం. దేవుడి కోసం దేవారాత్రి కష్టపడి సుఖాన్ని విడిచిపెట్టి భార్యను వదిలిపెట్టి బిడ్డలు వదిలిపెట్టి అరణ్యములు ఎడారిలో ప్రజల కోసం దేవుడి మాట భుజాలు వేసుకున్న మోషేకి అంటాడు, నువ్వు మట్టికి వాగ్దానము చాలు. దేవుడి స్తోత్రం. ఎందుకు? సంఖ్యాకాండం 20:10 చూద్దాం. 20:10. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట మనుషులందరూ కూడా పోగు చేసి అతను వారితో, ఒరే ద్రోహులారా, కోపం వచ్చిన మోషేకి, ఒరే ద్రోహులారా ఏంట్రా బాబా, మేము ఈ బండలో నుండి, మేము దేవుడి కాదు మారిపోయింది మాట, మేము ఈ బండలో నుంచి నీ కొరకు నీరు తేవాలా సోంబెర్లారా అనేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 సార్లు తన కర్రతో బండను కొట్టాడు. దేవుడి స్తోత్ర. చూసారు, కోపం మారిపోయి ఒకప్పుడు ప్రేమైన దైవజనులారా అన్నారు. కోపం అరే మీకు నాకు ప్రేమ ఉందనుకో, ఆత్మీయ బిడ్డలారా అంట. దేవుడు కోపం అంతే రాదులేదు, చచ్చలేదు. ఎందుకంటే 6 లక్షల మంది జీవితాల్లో ప్రతి దినం ఒక దైవజనమా దేవుణ్ణి నమ్ముకోండి ఆరాధించమని ప్రేమతో పలికిన మోషే మాటలు మారిపోయింది. ద్రోహులారా, దుర్మార్గులారా. లోపల ఏమవుతుంది? బయటికి ప్రేమ ఉన్నప్పుడు ప్రేమైన దైవజనులారా, ప్రేమైన ఆత్మీయులారా అన్న మోషే చోరు మారిపోయింది, వాయిస్ చేంజ్ అయిపోయింది. పలుకుతున్న మాట గమనిస్తే దుర్మార్గులారా. ఒకప్పుడు అనేవాడు దేవుని బట్టి మీకు ఆహారం ఉందంటూ పడ్డాడు, నీకు నిలవాలా అంటే దేవుడు ఏమైపోయాడు? దేవుడికి చెందవలసిన మహిమ పోయింది. ఒకప్పుడు మన్నా కావాలంటే ప్రార్థించిన మోషే అన్నాడు, దేవుడు మీకు మన్నా ఇస్తున్నాడు. ఒకప్పుడు ఆహారం కావాలంటే మోషే ప్రార్థన్నాడు, దేవుడు మీకు అన్నం పెడుతున్నాడు. కానీ పట్టడం కోపంలో నీళ్ళు వాళ్ళ దేవుడు ఏమైపోయాడు? ఒకప్పుడు దేవుని బట్టి మీకు అన్నం దొరుకు చెప్పిన మోషే మాటల్లో కోపస్తుడిగా మారిపోయి అంటున్నాడు.